సింహం నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది. అది వెళ్ళగానే నక్క తోడేలుతో, మిత్రమా, మన యజమాని తిరిగి వచ్చే లోపున నువ్వు కావాలంటే కొద్దిగా తిను. చాలా ఆకలి మీద ఉన్నట్టున్నావు. సింహానికి నేను సర్ది చెప్తాను అంది. వెంటనే తోడేలు ఒంటె గుండెను తింది. సింహం తిరిగి వచ్చి ఒంటె గుండె లేకపోవడం చూసి భయంకరంగా గర్జిస్తూ, నాకన్నా ముందుగా ఒంటెని తిన్నది ఎవరు? వాణ్ణి చంపిగాని భోజనం చెయ్యను అంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తిరిగి కథలోకి వెళ్ళిపోదాం. సర్ది చెప్తానన్నావుగా, చెప్పు అన్నట్టుగా తోడేలు నక్క వైపు చూసింది. కానీ నక్క నవ్వుతూ, తోడేలన్నా నన్ను చూస్తావేం, నువ్వే కదా గుండు తినేసింది అంది. భయపడిపోయి తోడేలు ప్రాణం రక్షించుకునేందుకు పరుగులంఘించుకుంది. దాన్ని చాలా దూరం తరిమి సింహం బాగా అలసిపోయి ఈ కాస్త తప్పుకు తోడేళ్లను చంపేదేమిటి అనుకుంటూ తిరిగి రాసాగింది. సింహం తిరిగి వచ్చేటప్పుడు దానికి గంటల చప్పుడు గట్టిగా వినిపించింది. దానికి కారణం ఏమిటంటే ఒక ఒంటెల గుంపు ఆ దారిగా పోతుంది. ఒంటెల మెడలో ఉన్న గంటలు మోగుతున్నాయి. ఆ చప్పుడేమిటి అని సింహం నక్కను అడిగింది. పారిపోండి మహారాజా, మీకు పెద్ద ప్రమాదం రానుంది అంది నక్క. ఎవరి నుంచి ఆ ప్రమాదం అని సింహం అడిగింది. ఒంటెను చంపే ముందు మీరు ఒంటెకు 100% వడ్డీ కూడా ఇస్తామని మృత్యుదేవతకు మాట ఇచ్చారు కదా, అసలు వడ్డీ వసూలు చేసుకునేటందుకు మృత్యుదేవత వస్తున్నది అంది నక్క. ఈ మాట వింటూనే సింహం పరుగులంఘించుకుంది. తర్వాత నక్క ఒంటె శరీరాన్ని చాలా రోజుల పాటు ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎటువంటి సందేహాలు లేకుండా తింది. దమనకం వెళ్ళిన తర్వాత సంజీవకం ఇలా ఆలోచించింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికైనా పారిపోవాలా? లాభం లేదు. ఇది పెద్ద అడవి. నేను ఏ పులివాతనో పడక తప్పదు. సింహం శత్రువై కూర్చుంది. అందుచేత నాకు ఒకటే మార్గం, సింహం దగ్గరికి వెళ్ళి ప్రాణభిక్ష వేడటం. ఇలా అనుకుని సంజీవకం పింగళకం దగ్గరికి వెళ్ళింది. దమనకం ముందుగా చెప్పినట్టే సింహం తోక పైకెత్తి ఉంది. పంజాలు బిగబెట్టి ఉన్నాయి. కళ్ళు కోపంగా ఉన్నాయి. ఈ లక్షణాలను దూరం నుంచే గమనించి సంజీవకం పొడవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కొమ్ములు ముందుకు పెట్టింది. పింగళకం కూడా దమనకం ముందే చెప్పిన లక్షణాలు సంజీవకంలో గమనించి దానిపైన దూకి తన వాడి గోళ్లతో సంజీవకాన్ని చీల్చేసింది. దెబ్బ తిని కూడా సంజీవకం పింగళకాన్ని పొట్టలో కొమ్ముతో పొడిచి కొంచెం వెనక్కి తగ్గి మళ్ళీ పొడవడానికి సిద్ధమైంది. ఇద్దరు ఇలా ఒకరినొకరు చంపుకునేటందుకు యుద్ధానికి సిద్ధంగా ఉండటం చూసి కరటకం దమనకంతో, మూర్ఖుడా, స్నేహితుల మధ్య శత్రుత్వం కలిగించి నువ్వు చాలా పాపం చేశావు. ప్రశాంతంగా ఉన్న అడవిలో గొడవ తెచ్చిపెట్టావు. నువ్వు ఏకంగా బలవంతంగా వ్యవహరించి మన యజమానికి ప్రాణాపాయ స్థితి కలిగించావు. ఆయన ఇతరులను అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా సలహాలు అన్నీ నువ్వే ఇచ్చావు. నీలాంటి తెలివి తక్కువ వాడి సలహాలు విన్నందుకు మన యజమానిని చూసి నేను జాలిపడుతున్నాను. మన యజమాని తప్పు కూడా లేకపోలేదు. తెలివి తక్కువ రాజులు నీలాంటి పొగడ్తల మాటలు విని తమకు తామే నాశనం కొని తెచ్చుకుంటారు. నీలాంటి వాడికి మంచి చెప్పడం కూడా వ్యర్థం. వెనకటికి కోతికి చెప్పిన మంచి మాటలాగే ఉంటుంది అంది. ఏమిటా కదా అని దమనకం అడిగింది. కరటకం ఇలా చెప్పింది. ఒక అడవిలో కోతుల గుంపు ఉండేది. చలికాలం వచ్చి కోతులన్నీ వణికిపోతున్నాయి. అంతలో వాటికొక మినుగురు పురుగు కనిపించింది. దాన్ని చూసి నిప్పురవ్వ అనుకొని దాని సహాయంతో మంట చేద్దామని దాన్ని పట్టుకొని దాని మీద ఎండుటాకులు కప్పి మంటకు వెచ్చబడదామని గుంపుగా చేరాయి. వాటిలో చలిబాధ మరీ ఎక్కువగా ఉన్న ఒక కోతి మంట తొందరగా రావాలని మినుగురు పురుగు మీద ఊదసాగింది. దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద ఉన్న సూచిముఖి అనే ఒక పక్షి ఇదంతా చూసి, మిత్రమా, ఎందుకు వ్యర్థంగా కష్టపడతావు? అది నిప్పు కాదు, మినుగురు పురుగు అని చెప్పింది. కోతి వినిపించుకోకుండా అదే పనిగా ఊదుతూ పోయింది. సూచిముఖి మళ్ళీ కోతికి చెప్పసాగింది. కోతికి చిరాకు వచ్చి సూచిముఖిని నోరు మూసుకోమంది. బుద్ధిలేని సూచిముఖి అదే పనిగా కోతికి మంచి మాటలు చెప్పసాగింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.